మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలను చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో గవర్నర్ నిన్న ఉమ్మడి సమావేశం, చట్టసభలో ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో అన్ని రంగాల్లో మనమే టాప్, హామీలన్నీ సర్కార్ నెరవేరుస్తుంది, మార్చి నెలాఖరుకు మిషన్ భగీరథను పూర్తి చేస్తాం, త్వరలో పింఛన్లు పెంచుతాం, నిరుద్యోగ వృత్తిని కూడా అమలు చేస్తాం, ములుగు నారాయణపేటను కొత్త జిల్లాలుగా చేస్తామంటూ గవర్నర్ ప్రసంగంలోని ప్రధాన అంశాల్ని ప్రధానంగా వెలుగు దినపత్రిక ఫోకస్ చేసింది. ఆ తర్వాత మోడీ సర్కారు అప్పు 27,12,000 కోట్లు, లాస్ట్ 4.5 సంవత్సరాల్లో మోడీ సర్కార్ 27 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. అదేవిధంగా నిన్న సీఎం ఒక రివ్యూ కూడా నిర్వహించారు. రోడ్ల మీద అన్ని పంచాయతీలకు బీటీ రోడ్లు అద్భుతంగా ఉండేలా ప్రణాళిక రూపొందించండి, నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రోడ్లు భవనాల శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ కేసీఆర్ చేసిన రివ్యూను కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. అదేవిధంగా మమతా బెనర్జీకి సంబంధించిన ర్యాలీ, కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోజులు దగ్గర పడ్డాయి, మోడీ సర్కార్పై కోల్కతా సభలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా ఫైర్, చంద్రబాబు, కుమారస్వామి, కేజ్రీవాల్, స్టాలిన్, ఖర్గే, అఖిలేష్, శరద్ పవార్ సహా దాదాపు 20 పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. దానికి సంబంధించిన ఐటమ్ను కూడా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రిక మమతా బెనర్జీ ర్యాలీనే ప్రధానంగా ఫోకస్ చేసింది. కాచుకో మోడీ, ఎన్డీఏ సర్కార్ ఇంటికి పోవడం ఖాయం, విభేదాలని పక్కన పెడతాం, వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం, ఐక్యతా భారత్ బహిరంగ సభలో గళమెత్తిన 22 పార్టీల నేతలంటూ కోల్కతాలో భారీ ర్యాలీని ప్రధానంగా ఫోకస్ చేసింది. దాని కౌంటర్గా మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, దోపిడీదారులంతా చిత్తులు కలిపారు, లూటీని అడ్డుకున్నందునే భయంతో ఒక్కటయ్యారంటూ మోడీ స్టేట్మెంట్ కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రిక ఫోకస్ చేసింది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, ప్రగతికి పునరంకితం, సంక్షేమ ఫలాల లబ్ధిదారుల దీవెనతోనే మళ్ళీ అధికారం వచ్చింది అంటూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రధానంగా ఉటకిచ్చింది. అదేవిధంగా సీఎం రివ్యూను కూడా మనం చూడొచ్చు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు, రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం, వివక్ష లేకుండా అన్ని చోట్ల పనులంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించిన ఐటమ్ కూడా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇటు గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, మన రైతు బంధు దేశానికే ఆదర్శం అంటూ రైతు బంధు పథకం ఇప్పుడు దేశంలో ఒక రోల్ మోడల్గా మారింది, చాలా రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడు ఇది జాతీయ ఎజెండాగా మారిందంటూ గవర్నర్ నరసింహన్ ప్రసంగంలోని ముఖ్యాంశాన్ని ఫోకస్ చేసింది. ఆ తర్వాత ఇటు సీఎం రివ్యూ కూడా, అద్దంల రోడ్లు అంటూ ప్రాజెక్టుల తర్వాతి ప్రాధాన్యం రోడ్లకే ఇస్తున్నామంటూ కేసీఆర్ చేసిన సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధానంగా ఫోకస్ చేసింది. కోల్కతాలో మమతా బెనర్జీ ర్యాలీని సంబంధించిన ఐటమ్ కూడా, మోడీ హఠావో, కోల్కతా వేదికగా లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్షాల శంకారావం, బీజేపీపై యుద్ధబేరి మోగించిన 23 మంది విపక్ష నాయకులంటూ దానికి సంబంధించిన ఐటమ్ కూడా చూడొచ్చు. ఆ తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రిక, జాగృతి, తెలంగాణ జాగృతి నిన్న నోవాటెల్ హోటల్లో అంతర్జాతీయ నాయకత్వ సదస్సు నిర్వహించింది. దానికి సంబంధించిన ఐటమ్ చూడొచ్చు. జాగృతి వేదికపై గళమెత్తిన యువత, ప్రపంచ సమస్యలపై విస్తృతంగా చర్చలు, అన్నా హజారే, అదేవిధంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఐటమ్ను ప్రధానంగా ఫోకస్ చేసింది. దాంతోపాటు అన్నా హజారే కామెంట్స్, మార్గదర్శిగా రైతు బంధు దేశానికే మార్గదర్శిగా ఉందంటూ అన్నా హజారే వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన ఐటమ్ కూడా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం, అద్భుత విజయం సాక్షిగా బంగారు తెలంగాణ, ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామంటూ నరసింహన్ మాట్లాడిన మాటలను కూడా నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా ఫోకస్ చేసింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి గవర్నర్ ప్రసంగంలో చాలా ఇష్యూస్ను పేర్కొన్నారు. అన్ని రంగాల్లో కూడా తెలంగాణ టాప్లో ఉందంటూ ఆయన ప్రధానంగా ఆయన స్పీచ్లో ముఖ్యాంశంగా అదే ఉంది. మార్చి నెలాఖరు వరకు మిషన్ భగీరథ పూర్తి చేస్తామని కూడా చెప్పారు. పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా త్వరలోనే అమలు చేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం V6 స్టూడియోలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, చొప్పదండ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి మాధవి చౌదరి, బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు V6 స్టూడియోలో ఉన్నారు. మొదటగా రవిశంకర్ గారు, గవర్నర్ ప్రసంగం చూస్తే దాదాపు అన్ని రంగాల్లో ఇంకా తెలంగాణ టాప్ ఉంది, మనను బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అన్న రీతిలో ఉంది. వాస్తవమే కదండి.
100% కరెక్టే కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పార్టీలన్నీ కూడా ఏనాడు కూడా రైతుల కోసం కానీ ఈ ప్రజల అభివృద్ధి కోసం కానీ ఏనాడు కూడా వాళ్ళు పనిచేసినటువంటి దాఖలాలు లేవు, ఉన్నాయా? కనుక రైతు బంధు పథకం ఇవాళ దేశానికి ఒక ఆదర్శవంతమై ఒక దిక్సూచిగా నిలిచినటువంటి పథకం. అంతేకాకుండా 24 గంటల కరెంటు ఎవరైనా ఇద్దామని కనీసం ఆలోచన చేసారా ఇన్నేళ్ళు? రైతుల కోసం మేము రైతు పరిపాలన చేసాము, రైతుల శ్రేయస్సు కోరుతామని చెప్తారు. కానీ ఇవాళ నిజంగా 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా పథకం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్ 200 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిజంగా ఇవాళ ఊళ్ళలో పోతే 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు 1000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఇవాళ 2016 ఇస్తామని మళ్ళీ కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రేపు కూడా 100కు 100% ఇస్తాం. ఇవాళ నీళ్ళను తీసుకొచ్చే విషయంలో కూడా ఇప్పుడు ఇన్నేళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు కనీసం తెలంగాణకు నీళ్ళు ఇద్దాం, మంచినీళ్ళు ఇద్దాం, సాగునీరు ఇద్దామనేటువంటి కనీసం ఆలోచన లేరు కదా. అంటే ఎంతసేపు వాళ్ళ అధికారంలో ఉండాలనేటువంటి తపన తప్ప ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ఆలోచన లేదు. నిజంగా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నారు. 100కు 100% గవర్నర్ గారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా స్పష్టంగా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పిండ్రు, ఎక్కువ చేసి ఏం చెప్పలేదు. ఓకే, గవర్నర్ వెంకటరమణారెడ్డి గారు రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే ఉందో జనరల్ స్పీచ్, ఎలక్షన్ స్పీచ్ కేసీఆర్ గారు బయట జనంలో ఇచ్చిండ్రు. దాన్నే ట్రూ కాపీని అసెంబ్లీలో ప్రజెంట్ చేసినట్టు నిర్దిష్టంగా రైతు బంధు పథకం ఉంది. ఓకే, రైతు బంధు పథకం మంచి స్కీమే అని రైతులందరూ భావిస్తారు. కానీ అందులో ఉండే లోపాల విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం సవరించుకోవాలి. రైతుల యొక్క భూముల అప్గ్రేడేషన్ విషయంలో ఇప్పటికీ చాలా గ్రామాలలో 100కి 30-40% మందికి ఇంకా పాస్ పుస్తకాలు రాలే. చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపెట్టి దాని విషయంలో రెవెన్యూ అధికారులకు ఏదో కాసుల వర్షం కురిపించే పథకం అయింది. కేవలం మీరు అన్నిటికీ సంజీవిని రైతు బంధు అంటున్నారు. అసలు రైతుల గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పలే. గతంలో ఎన్నికల్లో చెప్పిండ్రు రైతు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తాం, రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు దానికి ద్వారా మేము ముందుకొచ్చి కొనుగోలు చేస్తామన్నారు. దాని విషయంలో ఏం లేదు. అదేవిధంగా ఈరోజు మేము పెన్షన్లు నిరుద్యోగులకు వృత్తిస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు? ఓకే. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఎప్పుడు మాఫీ చేస్తారు? ఈ 31 మార్చికి మాఫీ చేస్తారా, లేకపోతే ఏప్రిల్లో చేస్తారా, లేకపోతే 5 సంవత్సరాలు చేస్తారా? గతంలో మాకు అలవాటు ఉంది కదనే, అట్లా 5 ఏళ్ళు మేము మాఫీ చేస్తాం, మా ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఎలక్షన్లో ఒకటే ఒకటే. అదే కదా ఇదంతా టెక్నికల్ గా మాట్లాడితే ఇదంతా ప్రజలు ఏమనుకుంటారు? మేము ఒక విడత అన్నాం, మేము ఇట్లా కూడా వాళ్ళు ఏమన్నారు మాఫీ చేస్తాము అన్నారు. ఎప్పుడు మాఫీ చేస్తారు? దానిలో ఇప్పుడు రేపు బడ్జెట్లో డెఫినెట్గా అన్నీ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్కు ముందు ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగం 3016 ఇస్తామన్నారు. దాని మీద ఎప్పటి నుంచి ఏప్రిల్ అని అంటున్నారు. ఏప్రిల్ ఇవ్వాలంటే మీకు ఫిబ్రవరిలో లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తాయి, ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని అట్లా మళ్ళీ ఏదో కారణాలు చెప్పి డ్రాగాన్ చేయడం కాదు, మీరు ఒక ప్రణాళిక చేయాలి కదా. అదేవిధంగా 2 బెడ్రూమ్లు వెళ్ళే విషయంలో 2 లక్షల చిల్లర మేము అన్నారు. ఇప్పటికి గ్రామాలలో అసలు బేస్మెంట్ స్థాయిలో డబ్బులు లేకుండా అసలు నేను అడిగిన ఎందుకంటే అధికారులతో మనం సమీక్ష చేసిన డబ్బులు లేవండి, పేమెంట్స్లో పనిచేయలేదు. అదేవిధంగా ఈరోజు అనేక విషయాలలో హామీలు అయితే ఇట్లా ఇచ్చిళ్ళు. 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అంటే 24 గంటలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ పవర్ ఏం రాలే. ఉన్న సౌత్ టు నార్త్ కారిడార్ రావడం వల్ల కానీ లేకపోతే సోలార్ పవర్, అంటే మొత్తానికి ప్రభుత్వం ఎంతసేపు గొప్పలు బాగా చెప్పుకొని చాలా ఇది, కానీ అన్నిట్లలో నెంబర్ 1, అప్పులలో కూడా నెంబర్ 1. అది చెప్పాలి. అసలు ఇప్పటికీ మీరు మాట్లాడారు నో కాంట్రడిక్షన్, మీరు మాట్లాడడం యూ టేక్ యువర్ ఓన్ టైం. అయితే అప్పులు రాయడంలో నెంబర్ 1. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మీద విశ్వాసంతో మళ్ళీ ఒకసారి అధికారంలో తీసుకో, మీరు ఆ విశ్వాసాన్ని ఏ రకంగా పూర్తి చేయబోతా ఉన్నారు, ఏ రకంగా గత సంవత్సరం 1,80,000 కోట్ల బడ్జెట్ పెట్టింది దాదాపుగా. ఇప్పటివరకు వచ్చినటువంటి 9 months అయిపోయింది కదా, 3 months అయితే అయిపోతున్నది. మీరేమన్నా సమీక్షలు చేసుకున్నారా? అసలు ఏంటి మన రెవెన్యూ వచ్చింది ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత,
మనం ఇంకా పేమెంట్ అప్పులు ఇంకెంత పేమెంట్ చేయాల్సి ఉండేది. కాబట్టి నిజంగా ఇంకా కొద్ది రోజులు అయితే ఇప్పటికీ కాంట్రాక్టర్లకు పేమెంట్స్ లేవు, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చాలా విషయాలలో ప్రభుత్వం అంతా కూడా అట్లా ఫీల్ కూడా నడిపిస్తూ ఉన్నది, కానీ చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల విషయంలో దృష్టి సారించాలి. రైతు ఆత్మహత్య మీద కూడా లేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నది చాలా గ్రామాలలో చనిపోయినటువంటి రైతుల ఆత్మహత్య పట్టించుకునే పరిస్థితి. అసలు ఆత్మహత్యలు లేవంటారు వీళ్ళు. ఏమన్నా ఆత్మహత్యలు ఎక్కడ ఉన్నాయి? మేము ఇంత రైతుల అద్భుత పథకం ఇచ్చినాక చచ్చిపోతారా అంటే అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నది అనే దాని మీద సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మేము అధికార పక్షాన్ని కోరేది ఏంటంటే ప్రజలు మీ మీద ఒక కాన్ఫిడెన్స్ తోటి అవకాశం ఇచ్చారు, దాన్ని పూర్తి చేస్తే సరే, చేయకపోతే ఏం చేస్తారు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు ప్రజలు అంతే. కాబట్టి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి ఒక సూచన ఏం చేస్తూ ఉన్నామంటే మీ మీద నమ్మకంతో ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తూ నిర్దిష్టంగా ఈరోజు ఉదాహరణకు చెప్తాం, మీరు గతంలో ఎక్కడన్నా ఇల్లు కాలిపోయినా కూలిపోయినా లేకపోతే ఏదైనా విపత్తు వచ్చేప్పుడు ఇమీడియట్గా శాంక్షన్స్ ఇచ్చేది. ఇప్పుడు ఇల్లు కాలిపోతే అన్ని ఏమి అసలు ఏంటంటే అన్నిటికీ 2 బెడ్రూమ్లు కాలయాపన చేసుకుని వచ్చింది. కాబట్టి ఒక ప్రాక్టికల్గా ఉండాలి, రియాలిటీ ఉండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ముందు ఎన్నికైన ఎమ్మెల్యేస్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తే ఇక్కడున్న ఎమ్మెల్యేస్కి 38 రోజుల తర్వాత ప్రమాణం స్వీకారం చేసిన అందరు ఎమ్మెల్యేలకి ముందు కంగ్రాచులేట్ చేయనివ్వండి. లెట్ మీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దమ్. అండ్ ఒకటి స్పీకర్ గారికి కూడా, ఎందుకంటే ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు. చైర్కి వాల్యూ పెంచాల్సిందిగా నేను ఆయన కోరుకుంటున్నాను. అంటే ప్రతిపక్షాలకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి వాళ్ళ గళాన్ని వినిపించేటట్టు, ప్రజా సమస్యలు వినిపించేటట్టు ఆయన వ్యవహరించాలని కోరుకుంటాం. ఇవాళ నిన్న గవర్నర్ గారు స్పీచ్ కనుక చూస్తే యూజువల్గా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటాం, కానీ ఇది ఓల్డ్ వైన్ ఇన్ ఓల్డ్ బాటిలే అనాలి. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు దాకా ఎలక్షన్లో ప్రచారం చేసిందో లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుందో సేమ్ థింగ్ అదే చెప్పారు, కానీ ఎక్కడ ఒక క్లారిటీ లేదు. ఇందాక వెంకటరమణారెడ్డి గారు అన్నట్టు ఇవాళ పెన్షన్స్ గురించి, మరి పెన్షన్స్ ఎందుకు అమలు చేయాల? ఇవాళ ఎలక్షన్స్ అయిపోయి మీకు రిజల్ట్స్ వచ్చి 38 రోజులు అయినా సరే అంటే ఆల్రెడీ మీరు పెన్షన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా, పెన్షన్స్ ఇవ్వాల. తర్వాత నిరుద్యోగ భృతి 3016 గురించి, దాని గురించి అసలు గైడ్ లైన్స్ లేవు, ఎప్పుడు అమలు చేస్తారనేది తర్వాత పోనీ అట్లీస్ట్ ముందు దాని గురించి ఒక గైడ్ లైన్స్ అన్నా ఉండాలిగా, ఆ గైడ్ లైన్స్ లేవు. సో తర్వాత ఇంకొకటి లోన్ వేవర్, ఏదైతే రుణమాఫీ ఉందో అది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి అనేది లేదు. అది మరి ఇప్పుడు రుణాలు ఇస్తారా లేదా, మళ్ళీ ఫార్మర్స్ మళ్ళీ కట్టాల్సి వస్తుందా ఏంటి, రైతులు మళ్ళీ బ్యాంకుకి కట్టాలా వద్దా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తగా వచ్చిందేమీ లేదు, మొత్తం టీఆర్ఎస్ ఏదైతే ఎన్నికల్లో చెప్పింది సేమ్ అదే చెప్పింది అనేది ఒకటి 100% ఎవరు చూసినా సరే చెప్పగలిగిన విషయం అది. అయితే ఒకటి మనం అసలు ఇంతవరకు క్యాబినెట్ ఫార్మేషన్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇవాళ కేసీఆర్ గారు ఆయన ఒక్కళ్ళే అన్ని సమీక్షలు చేస్తున్నారు. ఒక క్యాబినెట్ ఫార్మేషన్ ఉంటే అందరూ కలిసి సమీక్ష చేస్తారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, తర్వాత ఫంక్షనింగ్ బాగానే ఉంటుంది. ఇవాళ ఒట్టి ఒక 1 man ఆర్మీ లాగా కేసీఆర్ గారే అన్ని సమీక్షలు చేసేసి ఏదైనా సరే నేనే చేసేస్తానంటే రేపు అన్ని డిపార్ట్మెంట్స్లోనే ఆయన కూర్చుంటారా? ఓ పక్కనేమో ఫెడరల్ ఫ్రంట్ అంటారు, ఇంకో పక్కనేమో అన్ని సమీక్షలు ఆయనే అంటారు. మరి దీనికి ప్రజలు డెఫినెట్గా ఆలోచిస్తారు, ఏంటి అసలు మనం దేనికి ఎన్నుకున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని దేనికి ఎన్నుకున్నాం? ఇవాళ నెల రోజులకే ఆలోచిస్తాం అంటే కాదు, ఇవాళ మనం క్యాబినెట్ ఫార్మేషన్ ఎన్ని రోజులు అవుతుంది మీరు చెప్పండి? ఇవాళ 38 days అయింది వీళ్ళు ఆల్రెడీ ఎలెక్ట్ అయ్యి. 38 daysకి ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేయించావు అంటే September 6th డిజాల్వ్ అయింది భరత్ గారు. September 6th నుంచి ఇప్పుడు దాకా అంటే 4 months పైన అయ్యింది మనకి ఇవాళ ఇక్కడ ఒక క్యాబినెట్ లేకుండా. అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉందో మీరు చెప్పండి. ఇవాళ ప్రజలు ప్రతిదీ ఆలోచిస్తారు, అంటే అప్పుడైనా అనేది కాదు, ఇవాళ ఎప్పుడైనా సరే December 11th ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయి ఆ నెక్స్ట్ డే నుంచే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఏం చేస్తున్నారు ఏంటి అని డెఫినెట్ గా ఆలోచిస్తారు. ప్రతిపక్షాల పాత్ర కూడా ఏంటి అని అంటే ప్రభుత్వం ఫామ్ అయిన వెరీ నెక్స్ట్ మినిట్ ప్రతిపక్షం పాత్ర ఉంటుంది, అంతేగాని అప్పుడైనా అనేది కాదు, ద నెక్స్ట్ మినిట్ ది అపోజిషన్ కమ్స్ ఇన్ టు ఫార్మ్ అండి. సో ఇవాళ మనం అనేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు ఇంకా క్యాబినెట్ ఫార్మేషన్ చేయలేదు? ఇవాళ September 6th ఎప్పుడైతే డిజాల్వ్ చేశారో ఆ రోజు 105 మందిని ఇమీడియట్ గా క్యాండిడేట్స్ అయితే డిక్లేర్ చేశారు. రవిశంకర్ గారు, గవర్నర్ ప్రసంగంలో 1-2 అంశాల్లో క్లారిటీ లేదు. ఫస్ట్ రుణమాఫీ గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ క్లారిటీ లేదని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నాయి. నిరుద్యోగ భృతి అనేటువంటిది ఏప్రిల్ తర్వాత ఒక క్లారిటీగా వాళ్ళకి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వాలనేది ఇక్కడ ఎవరికి ఆలోచన రాలే.
ఇప్పుడు గతంలో ఏవైతే మేము మేనిఫెస్టోలు పెట్టినామో హామీలు ఇచ్చినామో మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ప్రజలు నమ్మిండ్రు. ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చిండ్రంటే 100% ప్రజల ఆశీర్వాదం ఉంది అంటే ప్రజలకు ఎంత మంచి జరిగిందని, అంటే ఎంత గొప్పగా పరిపాలన జరిగిందని, అంటే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం సబ్బండ వర్ణాల అభివృద్ధి కేసీఆర్ గారి నేతృత్వంలోనే ఈ 4.5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి మరి ప్రజలు మేలు పొందిరు కనుక ఈ ఓట్ల రూపంలో గొప్పగా ఇంత మెజారిటీ ఇచ్చారు. నిన్న రివ్యూ నిర్వహించారు సీఎం. రోడ్లు అద్దంలా మెరవాలి, ప్రతి పంచాయతీ కూడా బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తాం, అత్యధిక ప్రాధాన్యం కూడా ఇస్తామని ఆయన చెప్పారు. మీరు కూడా ఉన్నట్టున్నారు ఆ రివ్యూలో. నేను కూడా వారితో ముఖ్యమంత్రి గారితో కానీ మిషన్ భగీరథ వల్ల చాలా రోడ్లు ధ్వంసమైనవి. వాస్తవమే, వాళ్ళు కూడా మిషన్ భగీరథ చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఇబ్బంది చేసిన, అక్కడక్కడ సీసీ రోడ్లు డ్యామేజ్ చేసిన అవి అట్లనే ఉన్నాయి. కానీ బీటీ రోడ్లు అద్దంలా మెరిసిపోవాలనేటువంటిది, అట్లా పని చేయాలనేటువంటి అధికారులను కేసీఆర్ గారు పురమాయించడం జరిగింది. 100% బీటీ రోడ్లు స్టార్ట్ అవుతాయి. అంటే ఎప్పటి వారు ప్రతిపాదనలు తీసుకురావాలని చెప్పి ఇవాళ తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఇంకా రోడ్లు వేయాలని చెప్పి వారి అధికారులను పురమాయించడం జరిగింది. తప్పకుండా రోడ్లు నేను కూడా కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఒకటి జగిత్యాల నుంచి వరంగల్ వరకు రోడ్డు కొంత ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా ఈ మంచిర్యాల రోడ్డు, కరీంనగర్ టు మంచిర్యాల రోడ్డు కూడా కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని తప్పకుండా మంచిగా చేస్తాం, బాగు చేస్తాం, అద్దంలా మెరిసిపోయే విధంగా తప్పకుండా రోడ్లను బ్రహ్మాండంగా, కొత్త రోడ్లకు వెళ్లకుండా ఉన్న రోడ్లను చాలా చక్కగా చేయాలనేటువంటి, కాంక్రీట్ లెవెల్లో బాగు చేయాలనేటువంటి ఆశయంతో వాళ్ళు ఉన్నారు. అది తప్పకుండా జరుగుతుంది. కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట మీద నిలబడతారు, కట్టుబడి ఉంటారు, తప్పకుండా పని చేస్తారు. పని చేసి చూపించేటువంటి కేసీఆర్ గారు నిజంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు దేశానికి ఒక ఆదర్శమైన దిక్సూచి అయినటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది కదా. ఓకే, వెంకటరమణారెడ్డి గారు రోడ్స్ మీద నిన్న రివ్యూ చేశారు. ఫస్ట్ ప్రియారిటీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తర్వాత మా నెక్స్ట్ ప్రియారిటీ రోడ్సే ఉంటాయన్నారు ఆయన. ఎప్పుడైనా రోడ్లు ఎక్కడైతే అభివృద్ధి, డెవలప్డ్ కంట్రీస్లలో మనకు ఫస్ట్ కనబడేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో ప్రధానంగా రోడ్లు ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందుతాయో అక్కడ మన అభివృద్ధికి ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది. కానీ సరే, ముఖ్యమంత్రి గారు నిన్న రోడ్డుకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ కానీ R&B రోడ్ల విషయంలో సమీక్ష చేయడం ఒక మంచి పని. సమీక్ష చేసే ముందు కాంట్రాక్టర్స్ పేమెంట్స్ ఎంత డ్యూ ఉందనేది కూడా చూడాలి. ముఖ్యంగా మనం టెండర్ పిలిచి వర్క్ చేయమంటే ఎవరు చేయరు. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఈరోజు దాదాపు 8 నెలల నుంచి 9 నెలల నుంచి అసలు ₹1 కూడా పేమెంట్ లేక అన్నీ కూడా సీజ్ ఉన్నది. కాంట్రాక్ట్లకు ఇచ్చే డబ్బుల మీద మొత్తానికి ప్రభుత్వం అన్ని రోడ్స్ విషయంలో పంచాయతీరాజ్ అసలు డబ్బులే లేవు. చాలా రోడ్స్ కాంట్రాక్టర్లు వర్క్ పక్కకు పెట్టేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు లేనిది ఎవరు పనిచేయలేరు కదా, వాళ్ళు ఎంత ఉన్నకాడికి చేస్తారు, లేని కాడి. కాబట్టి ప్రభుత్వం అసలు దీన్ని సమీక్ష చేసాం, దాన్ని కూడా సమీక్ష చేయాలి. మనం ప్రభుత్వం ఎంత ఇవ్వాలి కాంట్రాక్టర్లకు, పేమెంట్స్ ఏంది, ఎప్పటిలో కూడా మనం ఈ పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం అనేది చేయాలి. తర్వాత కొత్త రోడ్ల విషయంలో అదే చాలా బీటీ రిన్యువల్స్, రోడ్స్ అన్నీ కూడా ఎవ్రీ 5 ఇయర్స్కు మినిమం మెయింటైన్ చేయాలి. 5 సంవత్సరాల్లో కూడా రోడ్డు యొక్క గుంతలు పడడం కానీ క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి మళ్ళీ దాన్ని బీటీ రిన్యువల్ చేయాలి. బీటీ రిన్యువల్స్కు చాలా ఎప్పుడైతే అసెంబ్లీ డిజాల్వ్ కంటే ముందే చాలా ప్రతిపాదనలు అనేది కూడా అధికారుల దగ్గర తీసుకొచ్చి పెట్టి, కానీ అప్పుడు డిసిషన్ తీసుకోలే, అయిపోయింది. ఇప్పటికైనా బీటీ రిన్యువల్ శాంక్షన్స్ ఇవ్వాలి. మనం మాటలతోటి గతంలో ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి హైదరాబాద్లో ఒక హోలు చిన్న హోలుకు ఉన్నా కానీ నేను ₹1,000 ఇస్తా ఛాలెంజ్ చేసిండు. ఛాలెంజ్ లేకనే ఉన్నది. అసలు ఈసారి కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఏదో పేపర్లో ఒక ఫోటో లేకపోతే ప్రియారిటీ ఇస్తామన్నారు. అంటే అదే కదా నేను చెప్పేది కూడా, ప్రియారిటీ మాటలతో కాదు చేతులతో ఉండాలన్నది మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. రేపు బడ్జెట్లో మీరు మీ యొక్క చిత్తశుద్ధి ఏందో కనబడుతుంది. R&Bకి ఎంత ఇస్తారు, పంచాయతీరాజ్కి ఎంత ఇస్తారు. ఈరోజు మిషన్ భగీరథ ఇవాళ బడ్జెట్లో మిషన్ భగీరథ వల్ల చాలా రోడ్స్ డ్యామేజ్ అయినాయి. ఎందుకంటే R&B పంచాయతీరాజ్ సమన్వయం లేకపోవడం వల్ల వాళ్ళు పక్కనే రోడ్డు పక్క నుంచే పైప్ లైన్స్ వేసిండ్రు. అసలు నేనైతే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఇప్పుడు రేపు 20 feet రోడ్డు, రేపు అక్కడ ఉండే ట్రాఫిక్ పరిస్థితులను బట్టి దాన్ని 30 feet 40 feet రోడ్ చేయాలి. అసలు రోడ్ నానుకోనే ఆ నల్ల బీటీ రోడ్, ఈవెన్ రోడ్ పాత్వే కూడా లేదు, పక్క నుంచి వేసుకుంటూ పోయిండ్రు. అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దుగా దాన్ని వైడింగ్ చేయాలి, మళ్ళీ జరపాలి అంటే కొంత సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు నిన్న అన్నీ తానై, మహాభారతంలో అన్నీ తానై,
ఒక అదేంది శాంతి భద్రతలు హోం శాఖ అన్ని శాఖలు తన వద్ద పెట్టుకున్నాం. నెల 15 రోజులు అయింది. అంటే అరే మేము ఆగుతాం, నెలలు కాదు 5 ఏళ్ళు ఆగుతాం. మాకేం పోయేది ఉన్నది? 5 ఏళ్ళు ఆగుతాం. మాకేం తొందర లేదు. మిమ్మల్ని పరిపాలనలో భాగస్వాములు ఏమని చెప్తున్నాం. మంత్రులైతే మీరైతారు మీ గురించే చెప్తున్నాం. అరే మీరు కూడా చాలా ఆస్పిరేషన్ తోటి అరే మేము అవుతాం కానీ మిమ్మల్ని ఏమంటున్నాం కదా. మీరైతే తొందర లేదని వాళ్ళకి తొందర మీకు లేదు కానీ ప్రజలకు ఉన్నది. ప్రభుత్వం రద్దయి 5 నెలలు కావస్తుంది. 5 నెలల నుంచి పరిపాలన అంతా కూడా కుంటుపడ్డది. ఈరోజు ఒక్కడు సమీక్ష చేయలేడు. ఈరోజు ఏ స్థాయిలో సమీక్షలు ఆ స్థాయిలో జరగాల. ఎవడైనా అడిగేవాడు ఉంటేనే చేసేవాడికి భయం ఉంటుంది. అసలు అడిగేవాడు లేకపోతే చేసేవాడికి ఏముంటుంది. కాబట్టి చాలా లోపాలు ఉన్నాయని చెప్తున్నాం. మీరు సరి చేసుకుంటే సరే, మేము మేము ఇట్లా ఉంటే మీ ఇష్టం, మేమేం చెప్తాం. ఓకే మాధవ్ గారు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం అండి. అది ఏ రాష్ట్రానికైనా సరే. అందుకని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ని హైవేస్ మంజూరు చేసింది తెలంగాణకి అనేది స్వయంగా కేటీఆర్ గారే వెళ్ళి ధన్యవాదాలు చెప్పడం అనేది జరిగింది. సో ఆ భాగంగానే ఇవాళ బీటీ రోడ్లు ప్రతి గ్రామంలో అద్దంలా మెరిసేలా చేస్తానంటే మంచిదే చేయటం. కాకపోతే చిత్తశుద్ధి అంటే మనం ఎప్పుడైనా కొంచెం కంపారిజన్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా గత 60 సంవత్సరాలు పాలకులు ఏం చేశారు అని మాట్లాడుతున్నప్పుడు గత 5 సంవత్సరాలు నీకు ఉన్నప్పుడు నువ్వు ఎన్ని పంచాయతీల్లో డెవలప్ చేసావు ఏంటనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? ఒక పైసా కూడా కేటాయించలేదు. తర్వాత ఎక్కడో దాకా ఇవాళ గ్రామాలు పంచాయతీల దాకా అక్కర్లేదు. ఇవాళ జిహెచ్ఎంసీ కనుక మనం చూసుకుంటే 100 రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. ఇందాక వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడన్నా ఒక గుంట కనపడితే 1000 రూపాయలు ఇస్తామని చెప్తారు. ఒక పాట్ హోల్ కనపడితే చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రజలు మీరు ఎక్కడన్నా మాకు రోడ్డు చూపిస్తే మేము మీకు 1000 రూపాయలు ఇస్తాం అనేది ఇంట్లో ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఒక ఇవాంకా ట్రంప్ వస్తే రోడ్లు వేస్తారు తప్ప సామాన్య ప్రజలకి ఏరు. వాన పడితే ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి మీకు ఏంటనేది తెలుసు. పడవలు వేసుకుని బయటకు వెళ్ళాలి సార్. ఇవాళ గ్రామాల్లో మిషన్ భగీరథతో ఎట్లయితే ఇవాళ రోడ్లు పాడైనాయి, ఇలా హైదరాబాద్లో కూడా మెట్రో దీంతో చాలా రోడ్లు కూడా పాడైనాయి. ఎక్కడ ఏమి మరమ్మతులు కానీ ఏది దాన్ని ఒక సరైన కాషన్ తీసుకోవటం అనేది ఎక్కడా లేదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడన్నా సరైన శ్రద్ధ పెట్టి ఒక ఇంపార్టెంట్ ఏదైతే ఇప్పుడు ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుంటా అన్నారో నిజంగానే మాటల్లో కాకుండా చేతల్లో చూపించి ఒక బస్ సర్వీస్ ఏదైనా సరే అంటే ఒక రోడ్స్ కనుక బాగుంటే డెఫినెట్గా వెహికల్ లైఫ్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ముందు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫాస్ట్గా మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. సో డెఫినెట్గా ఆయన అన్నట్టు నిజంగానే అద్దంలా మెరిసే రోడ్లు కాకపోయినా అట్లీస్ట్ సరైన రోడ్లు ప్రతి గ్రామంలో కూడా వేస్తే బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొన్న పెండింగ్ ఉన్నాయి ఏదైతే కాంట్రాక్టర్లు అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టుకుని బ్యానర్లు పెట్టుకుని మేము పని చేయలేము మా పెండింగ్ బిల్స్ ఇవ్వండి అని ఏదైతే వాళ్ళు పెట్టారో ముందు వాళ్ళకు కూడా చెల్లించండి. చాలా మంది గ్రామాల్లో అంటే పాత సర్పంచులకి చిన్న చిన్న పనులు ఇచ్చి మీరు చేయండి అని తర్వాత ఎన్నికల తర్వాత మీ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పి అవన్నీ చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిల్స్ క్లియర్ చేస్తే బాగుంటుంది. రవిశంకర్ గారు మేజర్ గా ప్రాబ్లం కనబడుతుంది పాత బిల్సే పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా అటువంటిప్పుడు కొత్త దానికి బడ్జెట్ ఎట్లా సాధ్యమవుతుంది? పాత బిల్స్ విషయంలో కూడా నేను అధికారులకు చెప్పి ఆ బిల్స్ ఎట్లా ఇవ్వాలనేటువంటిది కూడా ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. త్వరలోనే ఒక 4-5 వారం రోజుల లోపునే బిల్స్ అన్నీ కూడా వాళ్ళకు చేరేటట్టుగా వెళ్ళిపోతున్నాయి. కొత్త వాటి విషయంలో కూడా నిన్న ప్రణాళిక సిద్ధం చేశాను. 100% ఇప్పుడైతే అక్కడక్కడ రిపేర్ ఉన్నటువంటి వర్క్స్ మాత్రమే మనం వెళ్తాం కానీ కొత్త రోడ్లకు వెళ్ళటం లేదు. గతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి భరత్ గారు ఉన్న రోడ్స్నే చాలా బాగా చేస్తాం. కొత్త రోడ్లకు వెళ్ళట్లేదు. కొత్త రోడ్లు వెళ్ళి పాత రోడ్లు అట్లనే ఉంచడం అనేటువంటిది కాదు. కొత్త రోడ్లకు వెళ్ళట్లేదు, పాత రోడ్లనే అద్దంలా మెరిసేలాగా చేస్తామని చెప్పారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ప్రతి పంచాయతీకి పంచాయతీరాజ్ రోడ్స్ ఉన్నాయి కదా అవి వేస్తాం. ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రతి గ్రామానికి రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు మా నియోజకవర్గం చూస్తే నువ్వు ఎటుపోయినా మండల హెడ్ క్వార్టర్ నుంచి డబుల్ రోడ్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా అద్భుతంగా కేసీఆర్ గారి నేతృత్వంతో బ్రహ్మాండంగా రోడ్లు వేసినాము. ఇంకా ఎక్కడెక్కడైతే పురాతనమైనటువంటి రోడ్స్ ఉన్నాయో ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ జగిత్యాల నుంచి వరంగల్ రోడ్ ఉన్నది, అట్లనే మన కరీంనగర్ నుంచి మంచిర్యాల రోడ్ ఉన్నది. ఆ పాత రోడ్లు కొంత ఇబ్బందికరంగా అక్కడక్కడ ఉన్నాయి కనుక వాటిని అద్భుతంగా అవసరమైతే ఆ రోడ్డు తీసేసైనా మంచిగా చేయాలని పటిష్టంగా చేయాలి. 100 ఏళ్ళు అంటే ఆ పటిష్టంగా ఉండేటట్టు రోడ్లు చేయాలని అద్దంలో మెరిచిపోయే విధంగా చేయాలనేది కేసీఆర్ గారి ప్రణాళిక ఉన్నది. ఏమి చెప్తారో అది 100% చేస్తారు. కానీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఒకటి పాయింట్అవుట్ చేశారు. ఈ క్యాబినెట్ లేకపోవడం వల్ల ఒక మంత్రి లేకపోవడం వల్ల చాలా వరకు పాలన స్తంభిస్తుంది. ఫిబ్రవరి మాసంలో మంచి రోజులు ఉన్నాయి. తప్పకుండా మన ఫిబ్రవరి మాసంలో మంత్రివర్గాన్ని చూస్తాం.
అంటే ఐదు నెలల కాలంగా ఇది లేకపోవడం వల్ల, అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి మంత్రులనే లేకపోవడం వల్ల ప్రతి చోట కూడా జవాబుదారీ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండినాయి, మంచి అభివృద్ధి జరుగుతుంది, పెన్షన్లు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, సాగునీరు కోసం కూడా మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, ఎల్లంపల్లి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడైనా 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని కేసీఆర్ గారు ప్రణాళికలు చేసి దాని తరాలు ముందుకెళ్తా ఉన్నాం. కనుక ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడతలేరు. నాయకులు ఎందుకు ఇబ్బంది పడతారో మనకు అర్థమైతలేదు. ఓకే. నిన్న కోల్కతాలో మోడీని గద్దె దించడమే లక్ష్యంగా భారీ ర్యాలీ జరిగింది. దాదాపు 22 పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ర్యాలీకి దేవగౌడ, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ ఇటువంటి ఉద్దండులంతా కూడా హాజరయ్యారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు, చాలామంది హాజరయ్యారు. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాలేదు. కేవలం మల్లికార్జున ఖర్గే, అభిషేక్ మను సింగ్ వీళ్ళిద్దరు మాత్రమే పంపించారు. ఇది యాంటీ మోడీ ర్యాలీ అనుకోవాలా, లేకపోతే బీజేపీ యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ ర్యాలీ అనుకోవాలా? సరే, ఇప్పుడు నిన్న పెట్టినటువంటి సభ ఆమె ఒక ఫస్ట్ ఇండికేషన్ యాంటీ బీజేపీకి ఇవ్వాలనేటువంటిది అక్కడ స్పష్టంగా ఇన్ని రాజకీయ పార్టీలను పిలిచి సభ పెట్టి ఆమె అంతా టార్గెట్, అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా మోడీని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం. కానీ నేను ఎందుకన్నా అంటే కొద్దిమంది నేతలు కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా కూడా ఉండాలి ప్రత్యామ్నాయం అని మాట్లాడారు నిన్న ర్యాలీలో. సరే, వాళ్ళు అదే కదా థర్డ్ ఫ్రంట్కు, అంటే ఎవరికి మెజార్టీ అబ్సల్యూట్ రాకపోతే గతంలో దేవగౌడ ఎట్లయితే ఒకసారి ప్రైమ్ మినిస్టర్గా ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ను ఇండికేట్ చేసిలో అదే ప్రయత్నంలో కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీ లేదంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంది. వెస్ట్ బెంగాల్లో కూడా యాంటీ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోల్ చేస్తూ ఉన్నది. ప్రతి సందర్భంలో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్, అదే అందుకొరకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్. అయితే అక్కడ పోయినప్పుడు మేము అక్కడ అగ్రస్థాయి నాయకులు కాకుండా యాంటీ బీజేపీ ర్యాలీలో మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కానీ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈరోజు చూడాల్సింది ఏంటంటే యాంటీ బీజేపీ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా మమతా బెనర్జీ గారు ప్రయత్నాన్ని చేయగలిగినారు, అందులో సఫలీకృతం కాగలిగినారు. ఈరోజు స్టేట్మెంట్ కూడా చూస్తే అసలు అసెంబ్లీ లేకపోతే మేము కూడా పోయేవాళ్ళమని టీఆర్ఎస్ చెప్పడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి వేరే వాళ్ళకి మనసులో లేదు, ఊరికే అట్లా అసెంబ్లీ ఒక కారణంగా చెప్పి ఇది చేసిండ్రు తప్ప నిజంగా పోవాలనుకుంటే ఆ సభ చాలాసేపు నడిచింది. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోవాల్సి ఉండే, కానీ ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్లో వాళ్ళు ఏదైతే అనుకున్నారో కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు కాబట్టి మేము రామని కేసీఆర్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక్కడ ఇప్పుడు నేను ఇంకో కాంగ్రెస్ తో ప్లాట్ఫామ్ వాళ్ళు కర్ణాటకలో బెంగళూరులో కూడా పంచుకోలేదు. బెంగళూరుకి పోయొచ్చిండు కదా, బెంగళూరు ముందు రోజు పోయొచ్చారు. ఓకే, మేమున్న రోజు రామని వాళ్ళు అనుకుంటే అది, కానీ కవిత స్టేట్మెంట్ మాకు అసెంబ్లీ ఉండడం వల్లనే మేము పోలేదు మా పార్టీ ఆమె అన్నారు. బీజేపీ వ్యతిరేక ర్యాలీ, కాంగ్రెస్ వ్యతిరేక ర్యాలీలకు మేము డెఫినెట్ గా హాజరవుతామన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ర్యాలీలు కూడా అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ర్యాలీ ఇక్కడ పెట్టమనండి, కేసీఆర్ గారిని ఇక్కడ పెట్టి యాంటీ కాంగ్రెస్ ర్యాలీ పెట్టమనండి. బీజేపీకి ఎట్లయినా వాళ్ళు వ్యతిరేకం కాదు, బీజేపీతో వాళ్ళకి సైక్యత ఉంది. మోడీ బాయ్ ప్యార్ చాయి, మోడీ బాయ్ ప్యార్ చారి అని నడుస్తుంది. అది ఇక్కడ లడాయి అక్కడ నడుస్తుంది కాబట్టి అది నడుస్తుంది. కాబట్టి ఈరోజు అల్టిమేట్గా ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కూడా ఏకమవుతారు అనే ఒక ఇండికేషన్. కానీ ఒక మెసేజ్ కాదా ఇదంతా? మీరందరూ బీజేపీకి వ్యతిరేకం అంటే ఆయన స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థం కాదా? ఇంత వ్యతిరేకం ఎందుకు మోడీ అన్నట్టు కదా? ఒకటి ఎప్పుడు కూడా ఎప్పుడైతే బాగా ప్రెస్ ఒత్తిపట్టే అంటే ఒక ఇది ఉంటుందో అన్ని చెప్పేది ఏంటి, అల్టిమేట్గా ఇందిరాగాంధీనేమో ఎమర్జెన్సీ పెట్టి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎమర్జెన్సీ చెప్పగానే ఎమర్జెన్సీ ఉందనేది అక్కడ మాట్లాడినటువంటి వక్తలు ఒక ముఖ్యమంత్రుల మీద. మీరు చూడండి, కర్ణాటకలో గవర్నమెంటు కాంగ్రెస్ అదేవిధంగా జేడీఎస్ కలిసి నడుపుతూ ఉన్నాయి. ఈరోజు అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారు ఉన్న బీజేపీకి చాలా తేడా ఉంది. ప్రభుత్వాలు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ను ఎక్కడైతే కూలగొట్టాలని కర్ణాటకలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు.
అదేవిధంగా సంఖ్య లేకుండా గోవాలో సంఖ్య లేకుండా కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో తీసుకొని గవర్నమెంట్ అంటే అల్టిమేట్గా మేము ఏదైనా చేస్తాం పవర్లోకి రావాలనేదే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి సిబిఐని అక్కడోగులుగా వాడుతూ ఉన్నారు. ఎవరైతే సిబిఐ డైరెక్టర్ను వాళ్ళు ఇష్టం లేకపోతే రాత్రి 12 గంటలకు ట్రాన్స్ఫర్ వాళ్ళ పదవుల నుంచి తప్పించే పద్ధతి ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా చెప్పగానే వాళ్ళ ఇంటికి ఇవన్నీ కూడా ఒక షాడోలాగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చట్టాలను ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా వాడుతూ ఉన్నారు, దాన్ని ఇది చేస్తూ ఉన్నారనే మాటను చెప్పడం జరిగింది. ఒకటి భరత్ గారు, అంటే ఇవాళ అక్కడికి వచ్చిన పార్టీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా వాళ్ళందరూ యాంటీ బీజేపీతోనే వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్ 2014లో వాళ్ళందరూ అగేన్స్ట్ బీజేపీతోనే ఎలక్షన్లో వెళ్ళారు. ఇవాళ కొత్తగా ఎన్డీఏ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయిన వాళ్ళలో ఎవరు ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ యాంటీ బీజేపీతోనే 2014 ఒకప్పుడు మీతో కలిసిన ఇక్కడ స్టాలిన్ కనిపిస్తున్నారు. స్టాలిన్ వరకు బీజేపీతో పొత్తున్న వ్యక్తి. 2014లో లేదు కదా, 14లో లేదు, బట్ జేడీఎస్ ఒకప్పుడు కలిసిన మీ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఉన్నారు, మీ పార్టీ నేతలు యశ్వంత్ సిన్హా ఉన్నారు, అరుణ్ శౌరి ఉన్నారు. నన్ను కంప్లీట్ చేయలేండి భరత్ గారు. అయితే నేను అనేది వాళ్ళు అక్కడికి వచ్చిన పార్టీస్ అన్ని మీరు చూస్తే 2014 ఎలక్షన్స్లో ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అటు కలిశారు కానీ అంతకు మించి ఎడిషన్ ఇంకేమీ లేదు. మరి అలా అనుకుంటే నితీష్ కుమార్ గారు మాకు 2014లో మాకు వ్యతిరేకం, మరి ఆయన వచ్చి మాతో లేరా ఇవాళ? సో ఇవాళ ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ ఆ స్టేజ్ మీద చూస్తే అందరూ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ వెయిటింగ్. ప్రతి ఒక్కరు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అక్కడ ఇవాళ సభలో వాళ్ళందరూ క్యూలో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఇవాళ ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళలోనే ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ప్రకటించారు 2024 దాకా ప్రధానమంత్రిగా మోదీ గారే ఉంటారు, ఆ తర్వాత మన ప్రయత్నాలు మొదలెట్టుకోవాలని ఒమర్ అబ్దుల్లా ఎప్పుడో చెప్పారు. సో అది వాళ్ళు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, నిన్న మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాజకీయాల్లో ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, ఆ లక్ష్మణ్ రేఖని మోదీ గారు దాటారు కాబట్టి ఆ లక్ష్మణ్ రేఖ ఏంటి, మీరు సోనియా గాంధీ గారి మీదకి వచ్చారు, మమతా బెనర్జీ గారి దగ్గరికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ పేర్లు చెప్పుకుంటా అంటే లాలు అంటే కేసెస్ ఎవరెవరైతే పైన కేసులు ఉన్నాయో అవన్నీ ప్రొసీడ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరినీ మీరు టచ్ చేశారు కాబట్టి మీరు ఆ లక్ష్మణ్ రేఖ దాటారు అని. అంటే ఏంటి, అవినీతి చేస్తే చూస్తూ ఊరుకుండాలనేనా వాళ్ళు చెప్పడం. వాళ్ళు అక్కడ వాళ్ళ ఎజెండా ఏంటి అని అంటే వాళ్ళ ఎజెండా తప్పితే పీపుల్ ఎజెండా ఏమీ లేదు. ఇవాళ నాకు అంటే నిన్న ఫేస్బుక్లో ఒకటి చూశాను భరత్ గారు, ఒక చిన్న ఇది ఒక ఆవిడ ఒక పోస్ట్ చేశారు, విజయలక్ష్మి గారు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి అని అంటే ఆవిడని ఎక్కడికో చీఫ్ గెస్ట్గా పిలిచారంట పొదుపు సంఘాలు. సరే ఏం మాట్లాడాలి అంటే అసలు ముందు వాళ్ళు ఏం చేస్తారమ్మా మీరు అంటే, ఏం లేదు ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఎవ్రీ మంత్. ఏం మాట్లాడుకుంటారు ఈ మీటింగ్లో అంటే, నెక్స్ట్ మీటింగ్లో ఏం చేయాలనేది ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఓహో, నెక్స్ట్ మీటింగ్లో మరి తర్వాత ఏంటంటే అప్పుడు కూడా ఆ నెక్స్ట్ మీటింగ్లో ఏం మాట్లాడాలనేది చేసుకో. అట్టాగే వీళ్ళు పెట్టే మీటింగ్లు ఏంటంటే ఇప్పుడు రేపు మళ్ళీ మోదీ గారిని నేను తిట్టాలి, తర్వాత మళ్ళీ మోదీ గారిని నేను తిట్టాలి, ఆ తర్వాత మళ్ళీ మోదీ గారిని నేను తిట్టాలి, అంతేగాని మీలో ఏం తప్పలేదా? ఇవాళ మాలో తప్పుంటే ప్రతి రాష్ట్రంలో దుర్వినియోగం చేయట్లేదా? సిబిఐని కానీ లేకపోతే వేరే వ్యవస్థల్ని దుర్వినియోగం చేయట్లేదు. ఎవరు చేశారు దుర్వినియోగం? ఏ రకంగా మీరు సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది? ఇవాళ కాంగ్రెస్ సిబిఐని కేజ్డ్ ప్యారెట్ గా వాడుకుంది అనేది సుప్రీంకోర్టు. ఇవాళ వాళ్ళు భ్రష్టు పట్టించిన ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో అన్ని ఇప్పుడు క్లెన్స్ అవుతున్నాయి. వాళ్ళంతటి వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నప్పుడు ఇద్దరిని తప్పించడం కరెక్టా, లేకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళని తీసేయడం కరెక్టా? మీరు చెప్పండి. ఇవాళ నిష్పక్షపాక్షంగా అక్కడ ఏదైనా జరగాలి అని అంటే ఇద్దరిని తొలగించాల్సిన అవసరం ఉంది. అదే చేసాం కాదు ఒకళ్ళ నుంచి. మరి ఇదే సిబిఐ ఆఫీసర్ ఒక్క నిమిషం, ఇదే సిబిఐ ఆఫీసర్ ని ఆ రోజు అపాయింట్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో అసలు అయ్యో ఈయన మోదీ మంచి ఈయన అపాయింట్ చేస్తారని. మరి వాళ్ళు ఇదే కాంగ్రెస్ కి ఆ మంచి మీద ఎందుకంత ప్రేమ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను అనేది ఇవాళ భరత్ గారు నేను అనేది ఇవాళ ఎన్ని పార్టీలు అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టుకోండి, కానీ ఒక ఎజెండా ఏంటో మీరు చెప్పండి. ఇవాళ ప్రజా సమస్యల పైన మీరు లేదా మీరు ప్రైమ్ మినిస్టర్ ఇవాళ మీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరో చెప్పండి. మోడీ గద్దె దిగితే అన్ని సమస్యలు అదే వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరో చెప్పమనండి. ఇవాళ ఇన్ని పార్టీలు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏంటో మళ్ళీ మీకు అవకాశం. రవిశంకర్ గారు, మీరు నిన్నటి మీటింగ్ కు ఎందుకు వెళ్ళలేదు? కాంగ్రెస్ తరపున అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాలేదు. ఒకటి గండ్రా గారు ఒకటి ఆరోపిస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుకనే అసెంబ్లీ సమావేశాలు దట్టు గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుకనే
కేసీఆర్ గారు వెళ్ళలేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే మీటింగ్స్ పెడతారో ఆ కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్న మీటింగ్స్కి మేము వెళ్ళాము, బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకునే దానికి వెళ్ళామనేది కేసీఆర్ గారి నిర్ణయం, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒక్కటి దేశ ప్రజలు రెండే పార్టీలకు అవకాశం ఇచ్చినాయి, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఈ దేశ ప్రజలకు ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసినారు? అసలు రైతుల గురించి పట్టించుకున్నారా, ప్రజల గురించి పట్టించుకున్నారా, అభివృద్ధి గురించి పట్టించుకున్నారా? ఏనాడు భరత్ గారు, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, మాయావతి పార్టీ ఉంది, వాళ్ళంతా కూడా దీనిలో ఉన్నారు భరత్ గారు. రేపు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక మంచి ప్రణాళిక కేసీఆర్ గారు వెళ్తా ఉన్నారు. అయితే ఈ దేశానికి వీళ్ళు ఏం చేయలే కనుక కేసీఆర్ గారు దేశానికి ఒక దిక్సూచిగా పరిపాలన జరుగుతుంది కనుక, ఒక ఆదర్శవంతమైన పరిపాలన కేసీఆర్ గారు జరుగుతుంది కనుక ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశ అంటే కేసీఆర్ గారిని దేశ ప్రజలు కోరుకుంటున్నారు, వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎట్లయితే తెలంగాణ అభివృద్ధి జరిగిందో దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటారు. డెఫినెట్ గా ఇది యాంటీ మోడీ సభ, వీళ్ళకు ఒక ప్రధాని కానీ ఉమ్మడి లక్ష్యం కానీ లేదు అని బీజేపీ అంటుంటే, డెఫినెట్ గా మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఏకమవుతాయి. మోడీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీ రెండింటికి వ్యతిరేకంగా ఏదైతే జరిగితే ఆ సభల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పాల్గొంటుందని టీఆర్ఎస్ చెప్తుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.